ఐదవ ఆజ్ఞలో ఇవ్వబడిన కారణాలు ఏమిటి? దీర్ఘాయుషు అనేది మనకి ఇవ్వడం కొరకు దేవుడు సూచించిన ఆజ్ఞగా మనం చూడగలం. అలాగే అభివృద్ధికై వాగ్దానాలతో కూడిన ఆజ్ఞగా మనం ఆ విషయాన్ని గమనించగలం. అంతేకాదు దేవుడి మహిమ కొరకు మన సొంత ప్రయోజనం కొరకు కూడా వాగ్దానాలను పాటించడానికి దేవుడు ఐదవ ఆజ్ఞ ఇచ్చినట్టుగా బైబిల్లో మనం గమనించగలం. నిర్గమకాండం 20 అధ్యాయం 12వ వచనంలో మాట ఉంటుంది. అదే మాట ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 16వ వచనంలో కూడా ఉంటుంది. నిర్గమకాండం చదివిన తర్వాత మనం కొత్త నిబంధనలో కూడా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. కాబట్టి నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలనుకున్నట్లయితే, నీకు ఆయుష్ కావాలనుకుంటే నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానించు, నీకు అనుగ్రహించే దేశంలో అని చెప్పాడు. అయితే క్రైస్తవులుగా మనకి కొత్త ఆకాశం కొత్త భూమిని దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడున్న ఈ లోకం గురించి సంబంధం లేకపోయినప్పటికీ ఈ యొక్క ఆజ్ఞని కొత్త నిబంధనలో సంఘంలో మనతో కూడా దేవుడు చెప్తున్న విషయాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు మనం ధ్యానిద్దాం. నీకు మేలు కలిగినట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కాబట్టి నీకు మేలు కలుగుతుంది అని దేవుడి యొక్క వాక్యం చెబుతుంది. అంతేకాదు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు భూమి మీద అని చెప్తుంది. కాబట్టి ఐదవ ఆజ్ఞలో ఇవ్వబడిన కారణాలు మనం గమనిస్తే, దీర్ఘాయుషు మన జీవితంలో అభివృద్ధి సాధించడానికి, అంతేకాదు దేవుడు మహిమ కొరకు, అంతేకాదు మన సొంత ప్రయోజనాల కొరకు దేవుడు వాగ్దానాలతో ఈ ఐదవ ఆజ్ఞ ఇచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు.